నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పాను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులో పొందుతుంది. ప్రభువుని యేసు తాను అప్పగించబడిన రాత్రి రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి అని చెప్పాను. అదే రీతిగా యోహాను సువార్తలో కూడా 6:35 జీవాహారంలో నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు.
ఈ లోకంలో మనకు ఆత్మీయంగా నిత్య జీవనకు వారసులుగా చేయడానికి దేవుడు తన శరీరంలో మనకు నిత్య జీవాహారంగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధముగా దీన్ని ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో ఈ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా ఆయన శరీరము నువ్వు పూజించడానికి నీ మనసులో నీ హృదయం సిద్ధపరచుకొని ప్రార్థనాపూర్వకంగా దాన్ని పూజించడానికి తీసుకోవాల్సిందిగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా నిజమైన ఆహారము జీవాహారము నేనే యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ ఆయన ఇచ్చేటువంటి బలమైన ఆహారము ఆత్మీయ ఆహారము ఆయన శరీరం నీ కొరకు నా కొరకు మనందరి కొరకు నలగొట్టబడింది, గొడ దెబ్బలతో చీల్చివేయబడింది. ఎందుకోసమో అది మన పట్ల దేవుని ప్రేమ. ఆయన ఎందుకోసమే సహించాడు, ఎందుకోసం ఈ బాధలు అంటే మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ. ఈ ప్రేమ కలిగిన శరీరంలో మనం పూజిస్తూ ఉన్నాం. దయచేసి వారికి అందనట్లయితే వారు చేయి ఎత్తితే వారి దగ్గర తీసుకురాబడుతుందండి. బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరైనా ఈ యొక్క రొట్టె మా దగ్గర కాలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు దాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా దీన్ని పూజించాలని ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమల మా తండ్రి కృపల మా నాయన ఇవ్వ ప్రభా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ ఘనమైన నామమును స్తుతి కలుగును గాక. సర్వ మానవాళిని ప్రేమించి ప్రభా మీరు మా కొరకు మీ శరీరం నలగొట్టబడి ఆయన మమ్మలను బ్రతికించడానికి జీవాహారముగా ఈ లోకానికి వచ్చారు. మా కొరకు నీ శరీరమును నీ ప్రాణమును అప్పగించుకున్నావు దేవా. అయ్యా మేము నా తండ్రి నీ అయ్యా మా పాపులమైన మమ్మలను ప్రేమించావు. ఈ జీవాహార శరీరము ముట్టుకొచ్చుంది ప్రభా, మమ్మల్ని పరిశుద్ధపరచండి, ఆయన జీవింపచేయండి, నీ కృపలో బలపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అదే రీతిగా చెప్పలేదు, ఇది ఆ ప్రకారమే భోజనమైన ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారి రక్తము మన పాపములు కడగబడటానికి ఆయన చిందించి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏమన్నంటే నిబంధన గుర్తుగా మీరు దీనిని చేయడానికి చెప్తున్నాడు కనుక కల్వరిలో యేసయ్య నీ కొరకు నా కొరకు చిందించిన రక్తము కనుక ఇది ప్రతి ఒక్క గాయాన్ని మారుతుంది, ప్రతి ఒక్క బలహీనత నుంచి విడుదల కలిగిస్తుంది, పాపం నుంచి విడుదల కలిగిస్తుంది కనుక పరిశుద్ధత కలిగి ఆయన రక్తముగా భావించి దీన్ని మనందరం పొందుతున్నాం. పరిశుద్ధుల ప్రేమ యేసయ్య, ఈరోజు తల్లి మీరు మాత్రం చిందించబడి రక్తంలో పుచ్చుకొచ్చుకున్న ప్రభా, మాలో ప్రతి బలహీనత తొలగిపోను గాక. మీ యొక్క పరిశుద్ధ ఆకర్షణ ఆయన బలపరచు తండ్రి, ప్రతి గాయమును ప్రతి బలహీనతను పాపమును దూరపరిచి ప్రభా, ప్రతి భక్తుడు పశ్చాత్తాపంతో నీ రక్తంలో కడిగినటువంటి అందరూ కూడా తండ్రి ఈ యొక్క ద్రాక్షరసము పొందుకునే భాగ్యము ధన్యతలు దాయించుకున్నాను, ఆశీర్వదించి బలపరచున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాపము
ఘోర పాపములు కడుగును మన యేసయ్యా రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసయ్య రక్తములో భావించి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువు ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము పలు దుఃఖములో క్షమగా రక్తముగా మారిని పలు దుఃఖములో క్షమగా రక్తముగా మారిని యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రియదేవుని ద్వారా యేసయ్య కలువరిలో నీ కొరకు నా కొరకు చిందించబడినటువంటి యేసు రక్తముగా భావించి యేసయ్య నిన్ను నన్ను రక్షించడానికి ఆయన శిలువ మీద దెబ్బలతో చిందించబడినప్పుడు చెమట రక్తముగా మారి తన శరీరంలో రక్తమంతా మన కొరకు కాల్చి వేశాడు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి అయ్యా సర్వమానవాళిని ప్రేమించారు నా ప్రభు మా కొరకు తండ్రి నీవు శిలువ మీద నైనా అయ్యా మనం హింసించబడుతూ నీ రక్తంలో కాల్చావు. అయ్యా ఈ ప్రేమకు మేము ఏమి ఇవ్వగలం ప్రభా? అయ్యా చింతకాల మధ్యలో నీ నామానికి మహిమకరమైన సాక్షిగా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి జీవింపచేయమని సంఘమును స్థిరపరచమని ప్రభా యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.